ఖమ్మం పెవిలియన్ గ్రౌండ్ వాకర్స్ ఆధ్వర్యంలో ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి, నిజాయితీపరుడైన తుమ్మలను గెలిపిస్తామన్నారు వాకర్స్. ఇక తమ గ్రౌండ్ అభివృద్ధికి కృషి చేయాలని తుమ్మలను కోరారు వాకర్స్. మహిళలకు కనీసం టాయిలెట్లు లేవన్నారు. ఖమ్మం నడిబొడ్డున ఉన్న ఈ గ్రౌండ్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. దుర్గేష్ గారు, భాస్కర్ గారు, గ్రానైట్ భాస్కర్ గారు, మేడం అంతా కూడా కొద్దిగా ముందుకు రావాలండి. అనేక రంగాల్లో ఉంచినట్టు పెద్దలందరూ, యువకులు, సమాజాన్ని చదివినటువంటి మీరు, చూస్తున్నటువంటి మీరు, వేణు గారు చెప్పినట్లుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు, సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. మనం ఆరోగ్యంగా ఉన్న సమాజంలో దౌర్జన్యం, దమనకాండకు వ్యతిరేకంగా మీరు తీర్పు ఇవ్వాలన్నారు. పాలేరు నుండి పాపికొండల వరకు అభివృద్ధి చేస్తూ ఉంటానన్నారు తుమ్మల. ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రజల కోసం పనిచేస్తానని వెల్లడించారు. అనేక రంగాల్లో ఉంచినట్టు పెద్దలందరూ, యువకులు, సమాజాన్ని చదివినటువంటి మీరు, చూస్తున్నటువంటి మీరు, వేణు గారు చెప్పినట్లుగా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవటమే కాదు, సమాజ ఆరోగ్యాన్ని కూడా కాపాడాలి. మేము వాకింగ్ చేస్తున్నాం, డైట్ చేస్తున్నాం, మంచిగా ఫిట్గా ఉన్నాం, మంచి సంపాదిస్తున్నాం, అంతా బాగుంది అని అనుకుంటే పక్కనున్నటువంటి పరిస్థితులు కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి సంఘటనలు కానీ, లేకపోతే పెద్దలు చెప్పినట్లుగా అరాచకానికో, అదరగండానికో, లేకపోతే సమాజాన్ని విషతుల్యం చేసేటటువంటి శక్తుల్ని మనం దూరంగా పెట్టుకోలేకపోతే మన ఆరోగ్యం వాకింగ్ చేసినా కూడా బాగుపడదు. మానసికమైనటువంటి ఆరోగ్యం కావాలి, ప్రశాంతత కావాలి. మన సంపాదనతోటి పాటు, మన వృత్తితోటి పాటు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ సంతోషంగా ఉంటే సమాజం బాగుపడుతుంది. దాని తర్వాత అభివృద్ధి దాని అంతటికి అదే కొనసాగుతుంది. ఈ ఎన్నికల్లో కూడా మంచి చేయమని చెప్పి ప్రార్థిస్తూ, నేను ఏ పార్టీలో ఉన్నా, ఏ పదవిలో ఉన్నా, ప్రజాహితం కోసం, ప్రజా సంక్షేమం కోసం అందరూ ఆనందంగా ఉండేటట్టుగానే నా రాజకీయ జీవితం ఉంటుంది తప్ప మీరెక్కడా కూడా తల వంచుకునేటటువంటి పరిస్థితి రాదు అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తూ